ఇక తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. ఇక ప్రస్తుతం డీజీపీ ఆఫీస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, ఏదైతే కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి సామి తెల్లారుజామున 5:30 గంటలకి డీజీపీ కార్యాలయంలోని దానికి సంబంధించిన విషయంలో బాత్రూంలోకి వెళ్ళడము, బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత దాదాపు ఉదయం 7 గంటల ప్రాంతంలో కూడా అతను అంటే డ్యూటీలో ఉన్నటువంటి గన్ ఏదైతే ఉందో ఆ గన్తో కూడా కాల్చుకొని కూడా సూసైడ్ చేసుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే డీజీపీ కార్యాలయంలో గత 20 రోజుల క్రితం ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసినటువంటి స్వామి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే విధులు నిర్వహిస్తూ అతనే ఒక లెటర్ రాస్తూ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టవద్దని, నాకు నేనుగా చనిపోతున్నాను అంటే ఇది మానసిక ఒత్తిడి వల్ల చనిపోతున్నాడా లేకపోతే ఉద్యోగరీత్యా సూసైడ్ చేసుకున్నాడనేది కూడా కలకలం చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇతను కొండాపూర్లోని 8వ బెటాలియన్కి సంబంధించినటువంటి స్వామి అనే వ్యక్తి కూడా నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఎలిమెంటరీ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ అనేక పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ గతంలో పనిచేసినటువంటి పోలీస్ స్టేషన్ నుంచి 20 రోజుల క్రితం కూడా డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడికి పంపించిన తర్వాత కూడా ఇక్కడ ఏదైతే అంటే సెక్యూరిటీ వింగ్లో పనిచేస్తున్నటువంటి స్వామి అతను తెల్లారుజామున 5 గంటల సమయంలో కూడా సూసైడ్కి సంబంధించినటువంటి లెటర్ రాయడము, ఆ లెటర్లో వచ్చేసి తన కుటుంబ సభ్యులు భార్యకు నేను చనిపోతున్నాను, ఇంటికి సంబంధించినటువంటి ఒక పాప ఒక బాబు ఉన్నటువంటి స్వామికి అతనికి సంబంధించిన వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టమని కూడా సూసైడ్ లెటర్లో చెప్పడం కూడా తీవ్రంగా కలకలం చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇతను ఏదైతే విధులు నిర్వహిస్తున్నటువంటి గతంలో పనిచేసినటువంటి పోలీస్ స్టేషన్లనా లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీస్ విధుల్లో ఆటంకాల వలన ఇబ్బందుల వలన ఎందుకు చనిపోయాడు అనేది కూడా ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్నార్థకంగా మాట్లాడుతుంది. ప్రస్తుతానికి మనం విజువల్లో చూసినట్లయితే విజువల్లో కనపడుతున్నటువంటి ఏదైతే గేట్ ఉందో దాంట్లో పనిచేస్తున్నటువంటి స్వామి అనే వ్యక్తి ఈరోజు తెల్లవారుజామున దాదాపు 7 గంటల ప్రాంతంలో కూడా ఇతను చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఇతని యొక్క డెడ్ బాడీని ప్రస్తుతానికి ఉస్మానియా మార్చరికి పంపించి పోస్ట్మార్టం అనంతరం కూడా కుటుంబ సభ్యులకు పంపిస్తారని చెప్తున్నారు. ఇతను ఏదైతే వాలీబాల్ ప్లేయర్గా ఇతనికి మంచి స్పోర్ట్స్ మ్యాన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఇతనికి కూడా డిపార్ట్మెంట్లో మెంటర్గా పేరుంది. అంటే ఇతను చనిపోయే ముందు కూడా తుపాకీతో కాల్చుకొని చనిపోయినటువంటి స్వామి డీజీపీ కార్యాలయంలో ఏదైతే వాష్రూమ్లో సూసైడ్ చేసుకొని అతను భార్య పిల్లల్ని కూడా ఏమీ అనొద్దు, ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఏమైనా చేసినా కూడా చనిపోయిన తర్వాత దయ్యమై కూడా ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళని పట్టుకుంటానని కూడా సూసైడ్ లెటర్లో రాసినట్టుగా కూడా మనకు డిస్ప్లేలో కనబడుతుంది. దాని ఆధారంగానే కూడా కానిస్టేబుల్ స్వామి డెడ్ బాడీని ఇప్పటికే పోస్ట్మార్టం అనంతరం కూడా ఉస్మానియాకి పంపించి కూడా ఏదైతే పోలీసులు ఉన్నారో క్లోజ్ టీమ్ వాళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి క్లోజ్ అని కూడా చేస్తున్నాడు. ఏదైతే డీజీపీ కార్యంలో సెంట్రీ డ్యూటీ నిర్వహిస్తున్నటువంటి స్వామి గత 20 రోజులుగా కూడా ఇక్కడికి డీజీపీ కార్యాలయానికి కూడా ట్రాన్స్ఫర్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇతనికి సంబంధించిన విషయంలో రెండు విషయాల్లో, ఒకటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి కలహాల మధ్యన చనిపోయాడా, లేదనుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోయాడా, లేదనుకున్నట్లయితే ఇక్కడ ఈ పోలీసులకు అంటే గతంలో పనిచేసినటువంటి పోలీస్ స్టేషన్ కావచ్చు ప్రస్తుతానికి ఉన్న దాంట్లో కూడా ఏదైతే సెంట్రల్కు సంబంధించిన దాంట్లో కూడా అంటే ఇప్పుడు గేటుకు సంబంధించినటువంటి డ్యూటీలో పనిచేస్తున్నటువంటి ఏదైతే ఉందో ఈ మెయిన్ గేటుకు సంబంధించినటువంటి సెంట్రీకి గార్డ్గా పనిచేస్తున్నటువంటి స్వామి అతను అంటే చనిపోవడానికి గల ప్రధాన కారణం అనేది కూడా ఇప్పటికీ తెలియకపోవడంతో తీవ్రమైన సస్పెన్షన్ కూడా గురవుతుంది. కాకపోతే ఇక్కడ డీజీపీ కార్యాలయం ఏదైతే ఉందో ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా పోలీస్ బందోబస్తుని కూడా మొత్తం చుట్టూరా కూడా పోలీసులందరికీ ఎక్కడెక్కడి మోహరించి ఎవరిని కూడా లోపలికి రానియకుండా ఎక్కడికక్కడికి పూర్తిగా బందోబస్తుగా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు అనేది మనకు విజువల్లో కనబడుతున్నాయి. ఇవన్నీ చూసిన ఆధారంగా ఫైనల్గా చూసుకున్నట్లయితే కొండాపూర్ 8వ బెటాలియన్కి సంబంధించినటువంటి స్వామి చాలా యాక్టివ్గా ఉండేవాడు. దాంతోపాటుగా వాలీబాల్లో కూడా మంచి స్పోర్ట్స్ మ్యాన్గా ఉన్న వ్యక్తి, అందరికీ కూడా మోటివేషన్ చెప్తూ కూడా అందరికీ ఒక గైడ్ లాగా ఉండే వ్యక్తి. దాంతోపాటుగా తరచూ స్పోర్ట్స్లో కూడా ఇంట్రెస్ట్గా వండుకుంటూ ఇతనితో పాటుగా పలువురికి కూడా ఏదైతే జూనియర్స్గా వచ్చిన వాళ్ళకి కావచ్చు వాళ్ళ ఫ్రెషర్స్ అందరికీ కూడా అతనికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ విధులు ఏ విధంగా చేయాలి, అధికారులతో కూడా ఏ విధంగా ఉండాలి, గేమ్స్ అనేవి కూడా ఏ విధంగా ఆడాలని ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శంగా ఉండేటువంటి స్వామి ఎందుకు చనిపోయాడు అనేది కూడా
ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తోటి కానిస్టేబుల్ కావచ్చు, ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ కావాలి అని అంటే ఇటువైపు కుటుంబ సభ్యులు దీనికి సంబంధించినటువంటి డెడ్ బాడీని ఇప్పటికే ఉస్మానియా హాస్పిటల్లో అనంతరం కూడా డెడ్ బాడీని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పి చిట్యాల మండలం వెల్మేడ్ గ్రామానికి చెందినటువంటి స్వామి చాలా యాక్టివ్గా ఉండి చాలా కష్టపడి కూడా ఈ స్థాయికి వచ్చారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవన్నీ పూర్తి వివరాలు తెలవాలి అని అంటే అసలు చనిపోవడానికి పోలీస్ విభాగంలో ఉన్నటువంటి ఒత్తుళ్ళ కారణమా, లేదంటే ఆర్థిక ఒత్తుళ్ళ, కుటుంబ కలహాలు అనేది కూడా అందరికీ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. దీనిపైన పోలీసులు ఎలాంటి వివరణ ఇస్తారు, లేదనుకుంటే దీనిపైన అసలు ఏం జరిగిందని కూడా తెలుసుకోవాలనే పరిస్థితి అనేది కూడా కొన్ని రోజులు పట్టే పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించిన విషయాల్లో కూడా క్లోజ్ టీమ్ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి వివరాలను సేకరిస్తున్నారు. దాంతోపాటుగా అతను రాసుకున్నటువంటి సూసైడ్ నోట్ కాకుండా అతని ఫోన్లో ఏమైనా డేటా ఉందా, అతను చనిపోయే ముందు ఎవరికైనా కాల్ చేశారా, దాంట్లో ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయనేది కూడా సస్పెన్స్గా ఉండే అవకాశం కనబడుతుంది. సింధూర. రైట్, థ్యాంక్ యూ రంజిత్.